హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే షాప్ లేట్ ఎందుకు బజార్కు మిస్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ నైట్ బ్యాట్కి అయితే వచ్చాము. నైట్ బ్యాట్ అంటే తెలుసు కదా, సాయంత్రం వెళ్తాము. సో నైట్ 10-11 కల్లా ఇంటికి వచ్చేస్తాము. సో ఈ రోజు అయితే చేపలు కొంచెం ఎక్కువగా పడ్డాయి, అందుకోసం వీడియో కవర్ చేసింది నీట్గా. ఒకసారి చూడండి. సో వీడియో మొత్తం అయితే ఫుల్గా అంటే కవర్ చేయలేము, ఎందుకంటే మరి మనుషులు అవసరం కదా. సో అలా వీడియో తీస్తే ఉండలేను. 1 మినిట్ అయితే తీసాను. సో చూస్తూ ఉండండి. లాస్ట్లో చేపలు ఎన్ని పడ్డాయి, ఏది ఎంత రేటు, ఎంతమంది వెళ్ళాము, ఎవరికి ఎంత దొరికాయి ఏంటి అనేది చెప్పేసి లాస్ట్లో వివరిస్తాను. సో అప్పటిదాకా స్కిప్ చేయకుండా అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వేటకి అయితే ఎక్కువ మంది అయితే అవసరం ఉండదు, ఎందుకంటే చాలా దగ్గరలో వేస్తాం. ఎంత దగ్గరలో అంటే ఇప్పుడు మనకి దరి ఉంది కదా, అదే ఒడ్డు ఉంది కదా, ఒడ్డు నుంచి మహా అయితే ఒక 800 మీటర్ల దూరం ఉంటుంది అంతే. సో అంత దగ్గరలో వేస్తాం బట్టి ఈజీగా వచ్చేస్తుంది వల్ల. కాకపోతే ఎక్కువ మంది ఉంటే వర్క్ అనేది పని అనేది కొంచెం స్పీడ్ జరుగుతుంది మరి. సో అందుకోసం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది కూడా తీసుకెళ్ళిపోతాము. సో ప్రెసెంట్ అయితే మేమైతే 6 అయితే వచ్చాము. చేపలు అయితే కానా కడతాను, మీకు తెలుసు కదా ఆ చేపలని మీకు చూపిస్తాను లాస్ట్లో. మామ అజెండా ఇక్కడ దాకా తెచ్చి నా చేతికి ఇచ్చి అయ్యా ఒకసారి వదిలేస్తాను. ఫ్రెండ్స్ చేప కళ్ళు చూసారా, రేడియం లాగా ఎలా వెలుగుతున్నాయో, రిఫ్లెక్ట్ కొడుతున్నాయి. సో ఫ్రెండ్స్ నైట్ టైం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిషింగ్ అనేది నైట్ టైం ఎక్కువ ఉన్నా సరే రేట్లు అనేవి తక్కువ ఉంటాయి. సో మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే రేట్లు కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఉన్నాయి కదా పనము, కానగడత పనం వచ్చేసరికి అంటే పనం అంటే 80 పీసులు అనమాట. 80 పీసులు వచ్చేసరికి 1000 రూపాయలు ఎలా ఉండేది. సో ఈ రోజు అయితే కన్ఫామ్గా ఫిక్స్గా 1500 రూపాయలు ఇక్కడ తగ్గడం లేదు. సో అందుకోసం వచ్చాము. సో మాకైతే మొత్తం ఎన్ని పడ్డాయి ఏంటని చెప్పేసి లాస్ట్లో మీకైతే వివరిస్తాను. మేమైతే ప్రెజెంట్ అయితే 6 వచ్చాము, అదైతే గుర్తుంచుకోండి. సో అలాగే చూస్తుండే స్కిప్ చేయకుండా. అవును, అక్కడ ఎక్కడ నువ్వు వస్తావు కదా, కాళ్ళు నన్ను తీసేయచ్చు. కొంచెం సరుతువా సరేనా? ఫ్రెండ్స్ నైట్ టైం వేటకు వస్తే మాత్రం ఫ్లాష్ లైట్లు అయితే పట్టుకోవాలి. మేమైతే 2 పట్టుకున్నాము, అవి కూడా బ్యాటరీలో అయిపోయేవి. ఎందుకంటే ఆల్రెడీ మేము ముందుకు ఒక వల ఎత్తుకుని అవి వాటికి చేపలు లేవు, తర్వాత ఇంకో వల ఎత్తుండగా చేపలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకో వల వేసాము. సో దాని నుంచి మళ్ళీ ఇంకా లేట్ అయింది, అంటే డబుల్ ప్రాసెస్ అయింది కదా. సో అందుకోసం బ్యాటరీ ఎక్కువగా పికప్ లేవు. ఛార్జింగ్ ఫుల్గా పెట్టండి. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వేటకైతే వచ్చేసాము, ఛార్జింగ్ ఫుల్గా పెట్టలేదు. యాక్చువల్ నైట్ పడుకున్నప్పుడు పెడతాం మేము ఎప్పుడు. ఇంకా సో ఉన్న దాంతో తీసుకొచ్చాము 2. అవి కూడా 2 ఏళ్ళతో డెడ్ అయిపోయి మొబైల్ ఫ్లాష్ తోటి ప్రెజెంట్ పని కానిస్తున్నాము. ఏ చేపలకి ఆ చేపలు సపరేట్ చేసేస్తాము. ఇక్కడ మేము ఆల్రెడీ కౌంట్ చేసాము. సో
సో ఇక్కడ కౌంట్ చేసిన సరే మళ్ళీ అక్కడ సెడ్కి తీసుకెళ్తాం కదా, అక్కడ కూడా కౌంట్ చేయాలి, ఎందుకంటే మరి వాళ్ళకి కూడా నమ్మకం ఉండాలి కదా. సో అక్కడ కౌంట్ చేసి మళ్ళీ అందులో చెక్క ముక్క ఉంటే అవన్నీ సపరేట్ చేస్తారు. సో ఆ చెక్క ముక్క మీద అంటే చెప్పాను కదా కప్పలు ఉంటాయి, అంటే కప్పలు కొరికేస్తాయి వాళ్ళకి తగిలిన తర్వాత. సో అలాంటి చేపలను మేమే కూర కోసం మేము తీసుకుంటాము. సో అవి కూడా మేము ఎప్పుడు వేస్ట్ చేయము. మాలాంటి చిన్న బోట్లో ఫిషింగ్ ఏంటంటే అండి, ఏ చేపలు పట్టాలో ఆ చేపలు మాత్రమే మేము పట్టుకుంటాం అన్నమాట. అనవసరమైన చేపలు పెట్టేసి వాటి ప్రాణాలు తీసేసి మళ్ళీ సముద్రంలో పడేయడం అలాగ చేయమాట. సో ప్రెజెంట్ ఏంటంటే మేము ఏ చేపలు పట్టాలో ఆ చేపలు సంబంధించిన రకాల చేపలు అన్ని వస్తాయి అందులో. వాళ్ళకి కావాల్సిన చేపలు ఉంచుకుని మిగతా చేపల్ని చంపేసి పడేస్తారు నీటిలో. సో వాటి నుంచి ఏంటంటే మనకి చేపల కౌంట్ కూడా తగ్గిపోద్ది. 2050 కల్లా అంటే ఒక శాస్త్రవేత్త చెప్పారు, 2050 కల్లా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 90% చేపలన్నీ అంతరించిపోతాయని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్ ఒడ్డుకైతే వచ్చేసాము, ప్రెజెంట్ సెడ్కి అయితే తీసుకొచ్చాము. సో సెడ్లో కౌంట్ చేస్తారు అనమాట, పన్నాలు లెక్క. అన్నమని చెప్పాను కదా 80 పీస్ లెక్క కౌంట్ చేస్తారు, 20 పుంజాలు. పుంజలు అంటే 4 వస్తాయి. సో కౌంట్ చేసి మొత్తం ఏమని చెప్తారు. అందులో 2 డ్యామేజెస్ ఉంటాయి కదా, అంటే కొంచెం కన్ను కూడా పోకూడదు, కొంచెం చిన్న మొక్క కూడా అవ్వకూడదు. సో మేము కొంచెం ఎక్స్ట్రా కూడా వేసేస్తాము. సో టోటల్గా వచ్చేసి ఫ్రెండ్స్ 6 పనాల 8 పుంజాలు వచ్చాయన్నమాట. 8 పుంజాలు అంటే 32 పీసులు అన్నమాట అవి. సో ఈ 6 పనాలు వచ్చేసరికి మనకి 1500 లెక్క వచ్చేసరికి 9000కి వచ్చాయి. సో అవి కాకుండా వేరే చేపలు ఉన్నాయన్నమాట. వేరే చేపలు వచ్చేసరికి అవి ఒక 3000కి వచ్చాయి, దగ్గర 12,000 చిల్లర వచ్చాయి. సో మేము 6గురం అయితే వెళ్ళాము. సో 6గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు కట్టకండి. సో వీడియో వచ్చేసరికి ఎంతవరకు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.